గూడూరు నియోజకవర్గ పరిధిలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన యూత్ టోర్నమెంట్లో ఓడూరు తిప్పనూరు ఆర్గనైజ్ టీం ఘన విజయం సాధించింది. ఈ క్రీడా కార్యక్రమం ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆశీస్సులతో, తానంకి నానాజీ ప్రోత్సాహంతో, పెన్వర్ డైరెక్టర్ గంటా మధుకృష్ణ సహాయ సహకారాలతో ఏపీ లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెన్వర్ డైరెక్టర్ గంటా మధుకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కడివేడు జానకిరామరెడ్డి, ఏపీ లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, చిల్లకూరు ఎస్ఐ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవ్వాలంటే ఇలాంటి క్రీడా పోటీలు ఎంత అవసరమని అన్నారు. గెలుపు ఓటమి కన్నా పాల్గొనడమే ముఖ్యమని, క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన ఓడూరు తిప్పనూరు ఆర్గనైజ్ టీంకు గంటా మధుకృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇలాంటి క్రీడా టోర్నమెంట్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు పెన్వర్ డైరెక్టర్ గంటా మధుకృష్ణ నిరంతరం సహకారం అందిస్తున్నారని గుండాల లీలావతి ప్రత్యేకంగా ప్రశంసించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న గంటా మధుకృష్ణ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండల ప్రముఖ టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆశీస్సులతో, అలాగే మన పెద్దలు మాజీ పెంచలకోన ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి సారు కూడా పాపము పండుగల్లో వాళ్ళు ఊరిల్లారు. నిన్నే మా కోరిక మేరకు పాపం అర్జెంటుగా కూడా వచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి మా పిల్లలందరూ వెళ్ళి కలిసి మేము టోర్నమెంట్ చేయాలి సార్ అంటే ఎక్కడ కూడా ఆలోచించుకుంటా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన మధుసారికి మన టీం అందరి తరఫున, అలాగే ఓడూరు యూత్ టోర్నమెంట్ తరఫున సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడ అందరూ కూడా మా మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అలాగే మన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారు, అలాగే మా సోదరుడు కీరవాణి గారికి కావచ్చు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా జానకన్న, అలాగే మా నాగరాజ్ సారు, మా సుకుమార్ గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, మా అర్చన గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మాకు ప్రతిసారి కూడా మీ ఫ్యాక్టరీల ద్వారా అందరికి కూడా అందరు మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ లబ్ధి పొందుతా ఉన్నారు. మాకు ఎప్పుడు కూడా మీరు పార్టీల పరంగా కాకుండా అందరికి కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తా ఉన్నారు. మమ్మల్ని అందరికి కూడా పొగడడం అనేది కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా విభేదాలు లేకుండా ఏ సమస్య వచ్చినా కలిసి చేసుకోండి, ఎక్కడ వద్దు, మీరు అందరూ కూడా పార్టీ పరంగా కాకుండా ఒక గ్రామం వాళ్ళని చెప్పి మంచి మెసేజ్ ఇస్తారు మన మధుసారు. ఆయనకి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ఆర్గనైజర్స్ అయినటువంటి మా చంద్ర కావచ్చు, సుబ్బు కావచ్చు, చక్రి, అలాగే ప్రసన్న, సుమను, మా గురహరి, ఇంకా అందరూ కూడా ఒకరని కాదు అన్ని టీముల్లో ఉండే పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆడి ఈరోజు నిన్న సెమీఫైనల్స్ ఆడారు. పాపం సేవాల వాళ్ళు చాలా ట్రై చేశారు, కానీ మా వాళ్ళు చాలా గట్టిగా మా మధుసారి సూచనల మేరకు ఖచ్చితంగా మీరు కప్పు కొట్టాలని చెప్పినట్టున్నారు. వాళ్ళకందరికి కూడా వాళ్ళని పాపము నిన్న ఇంటికి పంపించేశారు. వాళ్ళకి థర్డ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాము. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. మా మధుసారు మా ఎన్నంటుండి నడిపిస్తా ఉన్నారు. ఆయనకి మన అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రైజు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మా మధుసారు మొదటి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు మన ఆర్గనైజర్స్ టీం. అలాగే ఈ రోజు ఫస్ట్ ప్రైజ్ కూడా ఆర్గనైజర్స్ టీం గెలవడం చాలా సంతోషదాయకం. మన ఎవరు గెలిచినా సంతోషం మాకు, అలా అని కాదు. ఈ మొదటి ప్రైజ్ని మన మధుసారి చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంటు అనివార్య కారణాల వల్ల
కొంచెం ఎమ్మెల్యే గారు బయట ఉన్న దానివల్ల రాలేకపోయాడు, లేదంటే ఇంకా అద్భుతంగా చేస్తుందరు. తర్వాత నాన్నగారికి చెన్నైలో పని ఉండి ఆయన కొంచెం రాలేకపోయినాడు, అందువల్ల కొంచెం ఆలస్యమైంది. తర్వాత ఈ ఓడూరు గ్రామంలో ఇంత చక్కగా ఒక స్టేడియం ఏర్పాటు చేసి ఫైనల్స్కి వచ్చి వాళ్ళందరికీ ఇప్పుడు బహుమతి ప్రదానం జరుగుతుంది. దీన్ని అందరూ వాళ్ళకి అభినందన తెలియజేయాల్సింది కోరుతున్నాను. స్థానిక క్రీడాకారులకి, అదేవిధంగా పెద్దలు మధుకృష్ణ సార్కి, రాజేంద్రరావు సారు, అదేవిధంగా మా పార్టీ ప్రెసిడెంట్ రాజశేఖరానికి, సీనియర్ గాయత్రి సార్, డైరెక్టర్ సార్కి, అదేవిధంగా సీనియర్ నాయకులు యానారెడ్డి గారికి, సతీష్ అన్న, యశ్వంత్ అన్న, అందరికీ పేరు పేరున కుమార్ అన్నకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క క్రీడలో మనందరం కూడా కలిసికట్టుగా ఉండేదానికి ఎంతో దోహదపడతాయి. ఇలాంటి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా దిగ్విజయంగా కొనసాగిస్తూ పెద్దల యొక్క సహాయ సహకారాలతో, అదేవిధంగా క్రీడలను ఎల్లప్పుడూ కూడా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రోత్సహిస్తున్న పాసం సునీల్ కుమార్ గారు ఇదే వరవడిని రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తారని కోరుకుంటూ, ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తిపనూరు యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి టోర్నీకి విచ్చేసినటువంటి మన పెద్దలు, మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి, మన పెన్వర్ అధినేత గంటా మధుకృష్ణ గారికి, ఆడిటర్ రామచంద్రరావు గారికి, మండల కార్యదర్శి చిరంజీవి గారికి, తిక్కవరం సర్పంచ్ ఓడూరు సతీష్ రెడ్డి గారికి, బీసీసీఎల్ అధ్యక్షులు కుమార్ గారికి, గూడిపర్తి ప్రవీణ్ రెడ్డి గారికి, మిగతా నాయకులు, మండల స్థాయి నాయకులందరికీ, గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారం. క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇటువంటి టోర్నమెంట్లు ప్రోత్సహిస్తున్నటువంటి మన మధుకృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి నాయకులు మన లీలమ్మ గారు, శ్రీనివాసులు గారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు, చూస్తున్నాం మేము. సో ఈ సంవత్సరం ఏంటంటే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. సో మధు గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మండలంలో చాలామందికి లేడీస్కి మీరు ఉపాధి కల్పిస్తున్నారు, చాలా సంతోషకరం. సో అలాగే ఈ క్రీడలు అనేటివి చాలా దగ్గర నిర్వహిస్తున్నాం మేము కూడా. నిజంగా చెప్పాలంటే ప్రతి ఊరికి ఒక పెన్నర్ ఉంటే బాగుందని మీతో కూడా డైరెక్ట్గా అనడం జరిగింది నేను. సో మీ సహకారాలు ఇంకా కూడా ముందుకెళ్ళాలి. నియోజకవర్గ స్థాయిలో మీరు చేస్తే ఇంకా చాలా సంతోషం. కానీ చిల్లకూరు మండల పనులుగా మేము మా స్వార్థం ఏంటంటే మా మండలాన్ని ముందుకు తిందని అంటాం. మీరు కూడా మా మీద ఇది ఉంచి దయ ఉంచి కొంచెం ఇటువంటివి చేయడం జరుగుతుంది. మండలంలో కూడా ఇంకా కూడా సార్ మీ యొక్క సేవలు ఇంకా చాలా అవసరం. ఇలాగే ప్రతి ఒక్క ఊరిలో నిర్వహించడం జరుగుతున్నాయి. మా ఊరిలో కూడా మేము నిర్వహించాం, తిక్కవరంలో నిర్వహించాం, ఇంకా చుట్టుపక్కల చాలా పంచాయతీల్లో కూడా నిర్వహించాం. కాకపోతే మీడియా ముఖంగా కూడా ఎటువంటి ఇది లేకపోవడం వల్ల ప్రాచుర్యం పొందలేకపోయాయి. ఈ విషయంలో మన లీలమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీడియా విషయంలో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు వాళ్ళు. సో మరొక్కసారి క్రీడాకారులకి, గెలిచిన వాళ్ళకి అందరికీ అభినందనలు. సో మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మమ్మల్ని ఆహ్వానించిన దానికి కృతజ్ఞతలు. ఇలా ఇంకా ఎన్నో టోర్నమెంట్ నిర్వహించాలని గంటా మధుకృష్ణ గారిని మరొకసారిగా వేడుకుంటున్నాము. ఇక్కడే కాదు, తెలుగు మనం కూడా అక్కడక్కడ కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.